విక్రమరాజ్ విజయ్ ఒక్కరేనా అని లాస్య. కొత్తగా ఈ మాస్కోల ఎవడు అని ఆకాష్. తమ లైఫ్ ని లవర్స్ గా స్టార్ట్ చేద్దామనుకున్న జంట విజయ్ స్వప్నిక. ఇలా ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 180. విక్రమ్ రాయ్ తన రాయ్ మ్యాన్షన్ కి చేరుకుంటాడు. శరీరానికి మాత్రమే ఈ విశ్రాంతి, కానీ అతని మనసు మాత్రం స్వప్నిక దగ్గరే ఉండిపోయింది. 5 ఏళ్ల తర్వాత తన మ్యాన్షన్ లోకి దొంగలా వెళ్లాల్సి రావడం, తన కుటుంబాన్ని కళ్ల ముందే చూస్తూ కూడా పలకరించలేకపోవడం అతని గుండెను పిండేస్తుంది. అమ్మ ఆత్మీయత, నాన్న ధైర్యం, తాతయ్య మాటలు, పిన్ని, బాబాయ్, మహి, సింధు అందరూ తన కళ్ల ముందే తిరుగుతున్నా తను ఒక అపరిచితుడిలా ఉండాల్సి వస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా తన ప్రాణం రాజ్ తన కొడుకుని ఒక్కసారి హత్తుకుని నాన్నొచ్చాడురా అని చెప్పాలని అతని మనసు తహతహలాడుతుంది. కానీ ఆకాష్ అనే విష సర్పం ఆ ఇంట్లో ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టిందో తెలియదు పాపం. మరి ఆకాష్ నీ పాపం పండే రోజు దగ్గర పడింది. నిన్ను పిచ్చోని చేయడానికే ఇవాళ మారు వేషంలో స్వప్నికతో కావాలని నీ కంటపడ్డాను. ఇప్పుడు తిరుగుతున్నది నీ మొగుడు వీరాజ్ రవిచంద్ర విజయ్ అని తెలియక ఎవడో లోకల్ వాడు స్వప్నికతో తిరుగుతున్నాడని నువ్వు పీక్కుంటున్న ఆ జుట్టు అది నీ పతనానికే ఆరంభం అని మనసులో ఆలోచిస్తున్న విజయ్ పెదవులు ఒక షాడిస్టిక్ స్మైల్ తో విచ్చుకుంటాయి. విజయ్ తన బెడ్రూమ్ లోని బెడ్ మీద వెళ్ళకిలా వాలిపోగా అలసట కంటే ఆలోచనలే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కళ్ళు మూస్తే స్వప్నిక రూపం, ఆమె నవ్వు, ఆమె అలక. నెమ్మదిగా కళ్ళు తెరిచి పక్కకు చూడగా బెడ్ మీద దిండుకు తగులుకుని ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. అది స్వప్నిక డైమండ్ ఇయర్ రింగ్. రాత్రి ఆ వైల్డ్ రొమాన్స్ వేడిలో తెలియకుండా అక్కడే జారిపోయి ఉంటుంది. విజయ్ దాన్ని చేతిలోకి తీసుకుని చిన్న రింగ్ తన అరచేతిలో ఉంచుకుని తదేకంగా చూస్తుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఇయర్ రింగ్ సొంతం చేసుకున్న ఆమె చెవి సోయకం, ఆమె మెడవంపులు అన్ని కళ్ళ ముందు కదలాడుతున్నాయి అతనికి. ఆ ఉదయం సూర్యుని సాక్షిగా ఒక డాన్ ముసుగు తీసి మొగుడిగా మారిన విజయ్ తన చేతిలోని ఆ ఇయర్ రింగ్ ని చూస్తూ పరవశించిపోతున్నాడు. అతని పెదవుల నుండి వెలువడిన మాటలు కన్నీటితో తడిచిన కవిత్వంలా మారుతున్నాయి. ఆ ఇయర్ రింగ్ పైన సూర్యుని లేత కిరణాలు పడి మెరుస్తుండగా తన కళ్ళకు అద్దుకున్న విజయ్ గద్గద స్వరంతో, స్వప్ని, ఈ చిన్న వజ్రం నీ చెవిని తాకినప్పుడు అది పులకించిందేమో కాని అది జారి నా అరచేతిలో పడిన క్షణం నా 5 ఏళ్ల విరహ వేదనకు సమాధి దొరికినట్టు అనిపించింది. తెలుసా స్వప్ని, 5 ఏళ్ల ఏకాంతం అంటే ఊపిరి ఉండి కూడా శవంగా బతకడం. 5 ఏళ్ల దూరం అంటే కళ్ళుండి కూడా వెలుగును చూడలేకపోవడం. నిన్న రాత్రి నిన్ను తాకిన నా చేతులు అవి కేవలం నిన్ను హత్తుకోలేదు, నా కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ వెతుక్కున్నాయి. నీ బుక్కలు తాకిన నా పెదవులు నీ కన్నీటిని తాగి నా దాహాన్ని తీర్చుకున్నాయి. ఆ రాత్రి నేను నీపై చూపించిన ఆ ఆవేశం అది క్రూరత్వం కాదు స్వప్ని, అది నిన్ను కోల్పోతాననే భయం. నిన్ను ఇంకొకడు తాకాలని చూస్తే నా గుండెలు 1000 పిడుగులు పడుతున్నాయి. ఎందుకంటే నువ్వు నా ప్రాణం మాత్రమే కాదు, నా ఆత్మవి కూడా. అతను ఆ ఇయర్ రింగ్ ని తన గుండె మీద పెట్టుకుని భారంగా నిట్టూర్పు విడుస్తూ కళ్ళు మూసుకుంటాడు. నిజం, నా గుండెపై చేరిన నీ చిన్ని చెవి బుట్ట సాక్షిగా చెప్తున్నాను. నువ్వు నా చెంత ఉంటే నేను ఈ ప్రపంచాన్ని జయించే విక్రమ్ రాయిని. నువ్వు నా దూరమైతే నేను కేవలం కన్నీటిలో కరిగిపోయే ఒక విజయని మాత్రమే. నిన్న రాత్రి నీ మేని పరిమళం నా శ్వాసలో ఇంకా ఆవిరవ్వలేదు. నీ స్పర్శ తాలూకు వెచ్చదనం నా శరీరాన్ని ఇంకా వదల్లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ మారువేషంలోనైనా నిన్ను కలుస్తూనే ఉంటాను. ఆ ఆకాశ్ గడి కళ్ళ ముందే నీ చేయి పట్టుకుని నడుస్తాను. వాడు మనల్ని విడదీశానని మురిసిపోతుంటే వాడు కట్టించిన గోడల్ని వంతెనలుగా మార్చుకుని నీ కౌగిలికి చేరుకుంటాను. నువ్వు నా దేవతవు స్వప్ని. నీ పాదాల దగ్గర ఈ విక్రమ్ రాయ్ సామ్రాజ్యం ఒక చిన్న ధూళికణం మాత్రమే. త్వరలోనే ఈ ముసుగు తొలిగాక ఈ ఇయర్ రింగ్ ని మళ్ళీ నేనే నీ చెవికి తొడుగుతాను. ఆ రోజు మన ప్రేమకు మరణం లేదని ఈ లోకం మొత్తానికి చాటి చెబుతాను. అతని కళ్ళ నుండి జారిన ఒక కన్నీటి చుక్క ఆ వజ్రం మీద పడి మెరుస్తుంది. ఆ కన్నీటిలో శత్రువుపై పగ కంటే తన భార్యపై ఉన్న
అంతులేని ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. విజయ్ ఆ జ్ఞాపకాన్ని తన గుండె లోతుల్లో దాచుకుని మళ్ళీ ఆ డాన్ ముసుగు వేసుకోవడానికి సిద్ధమవుతాడు. రవిచంద్ర మ్యాన్షన్ బెడ్రూమ్ లో స్వప్నిక మేల్కొంది. కానీ ఆమె కళ్ళు తెరిచిన మనసు మాత్రం ఆ రాత్రి చీకటిలో జరిగిన మధుర సంగ్రామంలోనే ఉంది. పక్కన ఖాళీగా ఉన్న పక్కన తడిమి చూస్తుంది. అక్కడ విజయ్ లేడు. కానీ అతని శరీరపు వెచ్చదనం ఇంకా ఆ దుప్పట్లపైనే ఉంది. స్వప్నిక తనను తాను కౌగిలించుకొని ఆ రాత్రి తన భర్త తనపై కురిపించిన ఆ వైల్డ్ లవ్ ని తలుచుకుని పులకించిపోయింది. స్వప్నిక కళ్ళు మూసుకుని తన్మయత్వంతో, విజయ్, నువ్వు విక్రమరాయ్ ముసుగు వేసుకుంటే లోకం నిన్ను డాన్ అనుకోవచ్చు. కానీ నా హృదయానికి తెలుసు ఆ కరుకుదనం వెనుక ఉన్న నా రవిచంద్రే నువ్వని. నిన్న రాత్రి నీ కళ్ళల్లో నేను చూసిన ఆ ఎరుపు ఈర్ష్య కాదు. అది 5 ఏళ్లుగా నువ్వు నన్ను చూడలేక రగిలిన అగ్ని. నీ బైసెప్స్ పై ఉబికిన ఆ నరాలు నాపై నీకున్న అధికారాన్ని చాటి చెప్పాయి. నువ్వు నన్ను రఫ్ గా తాకుతుంటే నా ప్రాణం నీ అరిచేతుల్లో ఒదిగిపోయింది. నీకు తెలుసు నేను నీ దాన్నని. నాకు తెలుసు నా ఒంటిపై పడే ప్రతి గాయం నీ ప్రేమకు ఒక ముద్ర అని. ఎవరు నువ్వు అని లోకం అడిగితే చెప్పలేక నా గొంతు మూగపోవచ్చు. కానీ నా శరీరంపై నువ్వు రాసిన ఆ శృంగార కావ్యం నా ఆత్మకు వినిపిస్తున్న మధుర గీతం. ఆకాష్ గడికి నువ్వు అపరిచితుడు కావచ్చు, కానీ నా 5 ఏళ్ల విరహ వేదనకు నువ్వు ఏకైక ఔషధానివి. నువ్వు దొంగల మారువేషం వేసుకుని నా గదిలోకి రావాల్సి రావడం చూస్తుంటే నా గుండె కోతకు గురవుతుంది. విజయ్, మనం ఏకమైన నిన్న రాత్రి సాక్షిగా చెబుతున్నాను. ఈ దాగుడు ముద్దల ఆట ఇంకెంతో కాలం సాగదు. ఆకాష్ గాడు నువ్వు ఎవరివో తెలియక పిచ్చెక్కిపోతుంటే ఆ పిచ్చిలో వాడి పతనం చూడాలని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు మళ్ళీ నా గదిలోకి వచ్చే వరకు ఈ పరిమళమే నాకు తోడు. త్వరగా రా నా విజయ్. ఈ స్వప్నిక నీ కోసం మళ్ళీ మళ్ళీ మరణించి జీవించడానికి సిద్ధంగా ఉంది. స్వప్నిక తన మెడపై ఉన్న ఆ ముద్రను చేత్తో తాకి ముద్దాడుతుంది. అది నొప్పిని ఇవ్వడం లేదు. అది ఆమె భర్త ఆమెకు ఇచ్చిన ప్రేమ లేఖ. ఆకాష్ కళ్ళుగప్పి విజయ్ చేసిన ఈ సాహసం ఆమెలో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఇక్కడ మ్యాన్షన్ వీడియో చూశాక ఆకాష్ కి పిచ్చెక్కినంత పని అయ్యి మనసులోనే అశాంతిని తట్టుకోలేక ఒక సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ హాల్లోకి వస్తాడు. అక్కడ అప్పటికే లాస్య సోఫాలో కూర్చుని సన్నని వెలుతురులో స్మోక్ చేస్తూ ఏదో గాఢమైన ఆలోచనలో మునిగిపోయి ఉంది. ఆకాష్ రాకను గమనించిన ఆమె తల తిప్పి చూస్తుంది. ఏంటి ఆకాష్, నువ్వు కూడా నిద్రపోలేదా? నా మనసులో ఏదో అలచడి. పబ్ లో ఆ విక్రమ్ రాయ్ని చూసినప్పటి నుండి నాకు ఒకటే డౌట్. ఆ రాయ్, విజయ్ ఇద్దరు ఒక్కరేమో అని అనిపిస్తుంది. ఆ కళ్ళు, ఆ గంభీరమైన వాయిస్ అచ్చం విజయ్ లాగే ఉన్నాయి అని పొగ వదులుతూ గంభీరంగా అంటుంది లాస్య. ఆకాష్ ఆమె వైపు చిరాక చూసి నవ్వుతాడు. పిచ్చిదానా, నీకు ఎప్పుడు ఆ పాతమోడి ఆలోచనలేనా? వాడు 5 ఏళ్ల క్రితమే మట్టిలో కలిసిపోయాడు. వీడు విక్రమ్ రాయ్ సిండికేట్ కి కనెక్ట్ అయి ఉన్న పెద్ద బిజినెస్ డాన్. వాడు స్వప్నిక పట్ల అలా బిహేవ్ చేశాడంటే దానికి కారణం వాడు ఆమె బిజినెస్ పార్ట్నర్ కాబట్టి. అంతకుమించి ఆ జగ్గుగాడు వాడి ఈగోను టచ్ చేశాడు. అందుకే వాడు అలా రౌద్రం చూపించాడు. అంతా ఆ సిచ్యువేషన్ వల్ల జరిగింది. వాడు విజయ్ కావడం ఏంటి అని అంటాడు ఆకాష్. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు ఆకాష్? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని సీరియస్ గా నిలదీస్తుంది లాస్య. ప్రూఫ్ కావాలా? రా చూపిస్తాను అని వెటకారంగా నవ్వుతాడు ఆకాష్. ఆకాష్ తన ల్యాప్టాప్ తీసుకొచ్చి లాస్య ముందు పెట్టి అందులో మ్యాన్షన్ వెనుక వైపు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని ప్లే చేస్తాడు. మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి స్వప్నికని గోడెక్కించడం, ఆమె బెడ్రూమ్ లోకి వెళ్లడం, గంట తర్వాత బయటకు వచ్చి ఇద్దరు గాఢంగా హక్ చేసుకోవడం, ఇవన్నీ చూసి లాస్య నోరెళ్లబెడుతుంది. అన్బిలీవబుల్. అసలు ఇది నమ్మశక్యంగా లేదు ఆకాష్. స్వప్నిక ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. తనకు ఎథిక్స్ అని, వాల్యూస్ అని, తోక తొండం అన్ని ఉంటాయి కదా. విజయనే నా దైవం అంటూ గుడి కట్టుకుని కూర్చున్న మహాపతివ్రత ఇలా దొంగచాటుగా ఇంకోడిని బెడ్రూమ్ లోకి రప్పించుకుంటుందంటావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది లాస్య.
ఎందుకు చేయదు లాస్య? తను కూడా ఉప్పు కారాలు తింటున్న మనిషే కదా, కోరికలుండవా ఏంటి? మంచి వయసులో ఉన్నప్పుడే వాడు పోయాడు. 5 ఏళ్ల నుండి కంటికి కనిపించని మొగుడి కోసం మడి కట్టుకుని కూర్చుంటుందంటావా? ఎక్కడో ఒక దగ్గర ఆకలి వేస్తుంది కదా, అందుకే ఈ దొంగ మొగుడిని పట్టుకున్నట్టుంది. వాడెవడో గాని ఎవడో కామన్ మ్యాన్ లా ఉన్నాడు అని ఎగతాళిగా అంటాడు ఆకాష్. ఆగు ఆకాష్, ఒకవేళ కొంపదీసి ఆ మాస్క్ పెట్టుకున్న వాడు కూడా ఈ విక్రమ్ రాయ్ అయితే, వాడే మన విజయ్ అయితే, అందుకే స్వప్నిక వాడిని అంతలా హక్ చేసుకుందేమో అని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అంటుంది లాస్య. ఒకవేళ అదే నిజమైతే మనం ఆడుతున్న ఆట రివర్స్ అయినట్టే. కానీ వాడు విక్రమరాయో కాదో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను కదా, దాన్ని కడిగి పారేస్తాను, అప్పుడు అసలు రంగు బయటపడుతుంది అని ఆగి ఆలోచిస్తూ అంటాడు ఆకాష్. ఆఫీస్ పార్కింగ్ లో కారు దిగిన స్వప్నిక కళ్ళు అలవాటుగా విక్రమ్ రాయ్ కారు కోసం వెతుకుతాయి. అక్కడ కారు కనిపించకపోవడంతో ఆమె గుండె ఒక్కసారిగా ఆందోళనతో కొట్టుకుంటుంది. ఏమైంది? రాత్రి అంత వైల్డ్ గా ఉన్నాడు, ఒంట్లో బాలేదా ఏంటి? లేక ఆకాష్ గాడు ఏమైనా ప్లాన్ చేశాడా అన్న కంగారులో వెంటనే ఫోన్ తీసి డయల్ చేస్తుంది స్వప్నిక. రింగ్ అవుతుంది కానీ విజయ్ లిఫ్ట్ చేయడం లేదు. స్వప్నిక ఇవాళ బ్లాక్ అండ్ బ్లాక్ యాష్ కాంబినేషన్ ప్రింటెడ్ బార్డర్ సారీలో దానికి మ్యాచింగ్ బ్లాక్ ప్రింటెడ్ 3/4 హైనెక్ బ్లౌజ్ లో అప్సరసలా ఉంది. ఒక చేతికి యాష్ కలర్ బ్యాంగిల్స్, మరో చేతికి వాచి, మెడలో ఆ మెరిసే నల్ల పుసల చైన్, నుదుట సింధూరం, కాటుకు దిద్దిన కళ్ళు ఆమె హుందాతనాన్ని రెట్టింపు చేస్తున్నాయి. చంకలో బుజ్జి రాజ్గాడు తెల్లగా బూరెబుగ్గలతో ముద్దుగా ఉంటాడు వాడు. అక్కడ పిల్లర్ చాటున మాస్క్ వేసుకుని నిలబడిన విజయ్కి తన భార్యను కొడుకును అలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. స్వప్నిక రాజ్ని ముద్దాడుతూ, ఏంటమ్మా రాజ్, అప్పుడే ఆకలేస్తుందా? పద ఆఫీస్కి వెళ్దాం, నీకు చాక్లెట్ ఇస్తాగా అని చిన్నగా అంటూ నవ్వుతుంది. రిసెప్షన్ దగ్గరకు రాగానే రిసెప్షనిస్ట్ ఆమెని ఆపి, మేడం ఎవరో జేఆర్వి అంట, మీకోసం వెయిట్ చేస్తున్నారు, విజిటర్స్ లంచ్ లో ఉన్నారు అని అంటుంది. స్వప్నిక ఆశ్చర్యంతో అలాగే చూస్తూ, జేఆర్వినా, సరే నా ఛాంబర్కి పంపించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన స్వప్నిక రాజుని కిందకి దింపి వాడి చేతిలో బొమ్మల బుక్కు ఇస్తుంది. అప్పుడే డోర్ నాక్ అవడంతో స్వప్నిక తన సీట్లో కూర్చుని కమిన్ అని అనగానే డోర్ తెరుచుకోవడం, లోపలికి రఫ్ అండ్ టఫ్ డ్రెస్ లో మాస్క్ పెట్టుకుని డీసెంట్ గా విజయ్ అడుగు పెడతాడు. అతన్ని చూడగానే ఆనందంతో సీట్లో నుండి లేచి ఉరకలు తీస్తూ వెళ్లి ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అతన్ని గుండెలకు హత్తుకుని, విజయ్ ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇక్కడికి ఇలా వచ్చావేంటి? ఎవరైనా చూస్తే అని కంగారుగా గబగబా అడుగుతుంది స్వప్నిక. ఆమెను వదల్లేక దగ్గరికి తీసుకుంటూ, నీ ఫోన్ చూశాను స్వప్ని, కానీ ఈ గెటప్ లో నీ దగ్గరకు వచ్చి సర్ప్రైజ్ చేద్దామని నిన్ను లిఫ్ట్ చేయలేదంతే, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని అంటాడు విజయ్. కింద కూర్చుని బొమ్మల బుక్ చూస్తున్న చిన్నారి రాజ్ ఆ కొత్త వ్యక్తిని, తన అమ్మ అతన్ని కౌగిలించుకోవడాన్ని వింతగా చూస్తున్నాడు. విజయ్ కళ్ళు ఒక్కసారిగా ఆ బాబు వైపు తిరుగుతాయి. 5 ఏళ్ల నిరీక్షణ, తన రక్తం, తన ప్రతిరూపం తన కళ్ళ ముందే ఉంది. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. స్వప్నిక రాజ్ దగ్గరకు వెళ్లి విజయ్ని చూపిస్తూ, రాజ్ ఇటు చూడు నాన్న, ఎవరో తెలుసా? ఈయన నీ డాడీ, నీకోసమే వచ్చారు చూడు అని అంటుంది. విజయ్ సంతోషంతో వణుకుతున్న చేతులతో వాడి కోసం చేతులు జాపాడు. రాజ్, నాన్న దగ్గరకు రావా కన్నా, ఇలా రా, నిన్ను ఒకసారి హత్తుకొనివ్వవా అని చెమ్మగిలిన కళ్ళతో అంటాడు విజయ్. కానీ రాజ్ భయంతో వెనక్కి జరిగి స్వప్నిక చీరను గట్టిగా పట్టుకుని ఆ వ్యక్తిని వింతగా చూస్తుంటాడు. 5 ఏళ్లుగా తండ్రి స్పర్శ తెలియని ఆ పసి హృదయం ఈ మాస్క్ మనిషిని చూసి జంకుతుంది. విజయ్ గుండె ఒక్కసారిగా భారమైపోతుంది. తన కొడుకే తనని చూసి భయపడుతున్నాడన్న నిజం అతన్ని కలిచివేస్తుంది. రాజ్ తనను చూసి భయపడుతున్నాడని విజయ్కి వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఆకాష్ కుట్రలను తిప్పికొట్టాలంటే ఇప్పుడు ఒకటే మార్గం అని నిర్ణయించుకుంటాడు. స్వప్ని కంగారు పడకు, బాబుని తీసుకుని మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దాం, ముగ్గురం కలిసి బైక్ మీద ఒక చక్కెర కొడదాం, భలే ఉంటుంది పదా అని అంటాడు విజయ్. ఏం మాట్లాడుతున్నావు విజయ్, బయట జనాలుంటారు, ఆకాష్ గడి మనుషులు చుట్టూ ఉంటారు, ఎవరైనా చూస్తే అని భయంగా అంటుంది స్వప్నిక.
చూడాలనే కదా ఇదంతా. నా పేరు ఇప్పుడు జేఆర్వి. స్వప్నిక ఒక కొత్త వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందని రూమర్ రావాలి. వాడు అది చూసి కుళ్ళిపోవాలి. మనకు కావలసింది అదే అని అన్న విజయ్ కిందకు వంగి రాజ్ వైపు చూస్తూ, రాజ్ కన్నా మనం ఐస్ క్రీమ్ తిందామా? నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమేగా అని ముద్దుగా అడుగుతాడు విజయ్. ఐస్ క్రీమ్ అనగానే కళ్ళు మెరవగా సంతోషంతో, అవును, ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు రాజ్. మరి నా దగ్గరకు రా అని చేతులు జాపుతాడు విజయ్. విజయ్ చేతులు జాపగానే రాజ్ ఒక్క ఉదుటున వెళ్లి అతని చంకెక్కుతాడు. విజయ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన కొడుకుని హత్తుకున్న ఆ అనుభూతి వర్ణనాతీతం. వాడిని గట్టిగా కౌగిలించుకుని బుగ్గలపై తెగ ముద్దులు పెడతాడు. ఒక చేత్తో బాబునెత్తుకుని మరో చేత్తో స్వప్నిక భుజం చుట్టూ చేయి వేసి లిఫ్ట్ వైపు నడుస్తాడు విజయ్. లిఫ్ట్ లోని అద్దంలో ఆ జంట అద్భుతంగా కనిపిస్తుంది. ఒక సంపూర్ణమైన కుటుంబంలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అందంగా నవ్వుకుంటారు. పార్కింగ్ లోకి రాగానే విజయ్ తన బ్లాక్ స్పోర్ట్స్ బైక్ బయటకు తెస్తాడు. రాజ్ని బాయ్నెట్ మీద కూర్చోబెట్టుకోగా స్వప్నిక తన స్కార్ఫ్ కట్టుకుని విజయ్ భుజం మీద చేయి వేసి వెనక కూర్చుంటుంది. బైక్ జుయ్యమంటూ ఆఫీస్ గేట్ దాటి ముందుకు దూసుకుపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాష్ కారు ఆఫీస్ లోకి వస్తుంది. స్పోర్ట్స్ బైక్ మీద స్వప్నిక వేరే వ్యక్తిని పట్టుకుని కూర్చోవడం, ఆ వ్యక్తి రాజుని కూడా తనతో పాటు తీసుకెళ్లడం చూసి ఆకాష్ కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. కారు బ్రేక్ గట్టిగా వేస్తూ కారద్దం దించి అరుస్తూ, ఏయ్ ఆపండి, ఎవట్రా వాడు? స్వప్నిక ఏంటిది అని కోపంగా అరుస్తాడు ఆకాష్. హెల్మెట్ లోపల నుండి ఆకాష్ వైపు తీక్షణంగా చూస్తూ గంభీరంగా, నేను జేఆర్విని. నీ ఆటలు సాగే రోజులు అయిపోయే ఆకాష్. ఇక నుండి స్వప్నిక పక్కన ఉండేది నేనే. తప్పుకో, దారొదులు అని సీరియస్ గా అంటాడు విజయ్. విజయ్ బైక్ ని మరింత వేగంగా రైడ్ చేస్తూ ఆకాష్ కారు పక్క నుండి గాలి కంటే వేగంతో దూసుకెళ్లిపోతాడు. వెనుక కూర్చున్న స్వప్నిక భయం పోయి విజయ్ ని ఇంకా గట్టిగా హత్తుకుని ఆకాష్ వైపు ఒక వింతైన గెలుపు నవ్వుతో చూస్తుంది స్వప్నిక. ఆకాష్ కోపంగా కారు స్టీరింగ్ ని గట్టిగా బాదాడు. ఎవడ్రా వీడు? జేఆర్వినా? నిన్న సీసీ ఫుటేజ్ లో ఉన్న వాడే వీడు. ఇప్పుడు నా కళ్ళ ముందే ఈ స్వప్నిక తన కొడుకుని తీసుకుని వాడితో తిరగడానికి వెళ్తుందా? వీడి వాలకం చూస్తుంటే ఆ జగ్గుగడిలా ఉన్నాడు. వెంటనే వీడి సంగతి ఏంటో చూడాలి అని కసిగా మనసులో అనుకుంటాడు ఆకాష్. విజయ్ వేసిన స్కెచ్ పారింది. ఆకాష్ కి పిచ్చెక్కడం మొదలైంది. మరి ఐస్ క్రీమ్ పార్లర్ లో ఈ ముగ్గురి ఏకాంతం ఎలా ఉండబోతుంది? ఆకాష్ నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.